హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 1 మెరిట్ లిస్టు వచ్చే నెల 3 తర్వాత విడుదల. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఉన్నాయి. మార్చి 3వ తారీఖు వచ్చేసి రిజల్ట్స్ ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత గ్రూప్ 1 యొక్క మెరిట్ లిస్టు GRL రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుంది. వచ్చే నెల 3 తర్వాత గ్రూప్ 1 మెరిట్ లిస్టు, కేటగిరీల వారీగా మార్కులు, కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్, రికౌంటింగ్ కోసం 15 రోజుల గడువు, ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికేట్ వెరిఫికేషన్, వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు, సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం. సో మనకు 3 తారీఖు తర్వాత గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కేటగిరీల వారీగా మార్కులు కూడా వెబ్సైట్లో పెడతామని చెప్తుంది. ఆ తర్వాత రికౌంటింగ్ కోసం 15 రోజుల పాటు గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తున్నది. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ పూర్తి చేసి రిజల్ట్ కూడా రెడీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా రిజల్ట్స్ పెండింగ్లో పెట్టారు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1:2 పిలవాలా, 1:1.5 పిలవాలా అనేది గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. అంటే ఒక్క పోస్టుకి 2 పిలవాలనా, ఆర్ 2 పోస్టులకు కలిసి 3 పిలవాలనా అనేది ఆలోచనలు చేస్తుంది. 1:2 పిలిస్తే ఎక్కువ మందికి ఉద్యోగం వస్తుందనే ఆశ కల్పించడం ఎందుకు అని గవర్నమెంట్ అయితే థింకింగ్ చేస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా తుది ఫలితాలు ప్రకటించాలని సర్వీస్ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కు పిలిచిన అభ్యర్థుల అందరి డిగ్రీ మెమోలు, క్యాస్ట్ సర్టిఫికేట్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది ఫలితాలు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఫైనల్ రిజల్ట్స్ను జూన్లో ప్రకటించే ఛాన్స్ ఉందని తెలిసింది. గ్రూప్ 1 సెలక్షన్ పూర్తయిన తర్వాతే వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 సెలక్షన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నారని సమాచారం. ఎందుకు అంటే తెలంగాణ DSC సర్టిఫికేట్ వెరిఫికేషన్లో హడావిడిగా చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తుంటే చాలామంది అనర్హుల సర్టిఫికేట్స్ అయితే, నకిలీ సర్టిఫికేట్స్ అయితే దొరుకుతున్నాయి కనుక గ్రూప్ 1 అట్లాంటి అవకతవకలకు వీలు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మీకు ఫైనల్ రిజల్ట్స్ అయితే ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటిస్తుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.